ఖమ్మం నగరంలో పరిమితికి మించి విద్యార్థులను తరలిస్తున్న శ్రీ చైతన్య విద్యా సంస్థ బస్సు ఆర్టీఓ అధికారులు సీజ్ చేశారు. బస్సులో 100 మందికి పైగా విద్యార్థులను తరలిస్తున్నారంటూ యూఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు పేరెంట్స్ ఆందోళన చేపట్టారు. ఫిర్యాదుపై స్పందించిన రవాణా శాఖ అధికారులు బస్సు తనిఖీ చేసి చర్యలు తీసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే అంతటి విద్యా సంస్థలపైన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. సార్ మీరు ఎవరండి? ఇన్ఛార్జా? ఎంతమంది పిల్లలు ఎక్కాలి బస్సు? ఎంతమంది ఎక్కారు? పేరెంట్ అండి, పేరెంట్ ఏం సమాధానం చెప్తారండి? నడుస్తుందా ఇది? కొత్త బస్సులు స్టార్ట్ చేయండి, లేదంటే మీరు ఆటోలలో రాండి, బస్సులో రాండి అని చెప్పండి. మీరు బస్సులో లేదని చెప్పండి పిల్లలకి. ఆ రోడ్ వచ్చి కటింగ్ వాళ్ళ బస్సులు అవుతారో నడుచుకుంటూ అవుతారో వాళ్ళ బాధలు పడతారు. వాళ్ళు ఎక్కించి చంపుతారా? రమన్ రమన్ ఇవాళ బస్సు మొత్తం బాగాలేదు ఇవాళ నేను చెప్తానా. వాళ్ళ పైసలు ఆడిపోతే సర్టిఫికెట్ మొత్తం మీకు అని పెట్టుకుంటుంది. ఆడిపోతే వాళ్ళ పైసలు ఇయ్యారా? కట్టరా? బెదిరిస్తారా మీరు? ఎట్లా బెదిరిస్తారంట? కదా ఎవరైనా అనుకో మీరు వాళ్ళని పాయింట్ అవుట్ చేసి వాళ్ళ కాలేజీకి వచ్చిన తర్వాత మీ సంగతి ఏం చూస్తామని చెప్పి మాట్లాడతారు. మీ దగ్గర ఉంటాయి కదా, అది ఎండింగ్ లో కదా. రావాలి టీటీఓ కలెక్టర్ వెంటనే. విద్యార్థుల ప్రాణాలతో చెలగాట వాడుతున్న శ్రీ చైతన్య బస్సులను వెంటనే, విద్యార్థుల ప్రాణాలతో చెలగాట వాడుతున్న శ్రీ చైతన్య బస్సులు వెంటనే రావాలి. టీటీఓ గారు వెంటనే రావాలి. టీటీఓ గారు వెంటనే కనీస నిబంధనలు పాటించకుండా శ్రీ చైతన్య బస్సులు నడిపిస్తున్న విద్యా సంస్థలపై వెంటనే చర్య తీసుకోవాలి. నిబంధనలు పాటించకుండా నడుస్తున్న బస్సులపై వెంటనే రావాలి. టీటీఓ గారు వెంటనే. ఫుల్ ప్యాకేజీలో వస్తున్నాయని చెప్పి ఈరోజు విద్యార్థులు వాళ్ళంతటా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంటే ఇంట్లో వెళ్తూ ముక్సిప్ను ఆపినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. బస్ డిటిఓ గారికి కలెక్టర్ గారికి ఫోన్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి డిటిఓ గారు కూడా స్పందించి వెంటనే ఎంఈఐ రాంబాబు గారిని పంపించేసి ఈరోజు బస్సును అనేది తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ బస్సుని వెంటనే నిబంధనలు ఉల్లంఘించి యూనిఫామ్ వేసుకోకుండా, ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉండకుండా, పాటించకుండా, డ్రైవర్ సీనియర్ లేకుండా, ఫిట్నెస్ లేకుండా చర్య తీసుకోపై మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. పరిస్థితులు లేని పక్షంలో ఆఫీసును ముట్టడిస్తాం, అవసరం అయితే కలెక్టర్ ఆఫీసును ముట్టుతాం. రాష్ట్ర రవాణా శాఖలను కూడా యూఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దీనికి చట్టపరంగా గవర్నమెంట్ చర్య తీసుకొని చెప్పి మనం చేస్తాం. చెప్పండి, మీరు పేరెంట్ ఎంతమంది ఎక్కారు బస్సులో? 100 మంది ఎక్కారు. ఏం జరిగిందో చెప్పండి. అన్నారు కదా, ఏం జరిగిందో అది చెప్పండి.
రోజు దగ్గర 80 నుంచి 90 మంది పడితే పిల్లడానికి ఎవడు? నా పేరు సాగర్. నేను యుఎస్ఎఫ్ఐ ఖమ్మం జిల్లా దర్శిని. గత 3-4 రోజుల నుంచి పాత కిడ్స్ కాలేజీ ల్యాండ్ చేసుకున్నాం. ఆ కాలేజీ రీజనల్ కాలేజీ నుంచి ఉన్నటువంటి బస్సులు 6వ నెంబర్ విద్యార్థుల ప్రాణాలతో చెలగాడుతూ ఆడుతున్న శ్రీ చైతన్య విద్యా సంస్థలపై చర్య తీసుకోవాలి. వెంటనే చర్య తీసుకోవాలి. శ్రీ చైతన్య విద్యా సంస్థలు విద్యార్థుల ప్రాణాలతో చెలగాడు ఆడుతున్న శ్రీ చైతన్య విద్యా సంస్థలపై వెంటనే రావాలి. టీటీఓ గారు వెంటనే రావాలి. టీటీఓ గారు వెంటనే రావాలి. టీటీఓ గారు వెంటనే చర్య తీసుకోవాలి. విద్యార్థుల ప్రాణాలతో చెలగాడు ఆడుతున్న శ్రీ చైతన్య బస్సులపై వెంటనే చర్య తీసుకోవాలి. విద్యార్థుల ప్రాణాలతో చెలగాట వాడుతున్న శ్రీ చైతన్య బస్సులపై వెంటనే రావాలి. టీటీఓ గారు వెంటనే స్పందించాలి. టీటీఓ గారు వెంటనే రావాలి. టీటీఓ గారు వెంటనే రావాలి. టీటీఓ గారు వెంటనే సీజ్ చేయాలి. బస్సులు వెంటనే సీజ్ చేయాలి. విద్యార్థుల ప్రాణాలతో చెలగాట వాడుతున్న శ్రీ చైతన్య బస్సులపై వెంటనే సీజ్ చేయాలి. శ్రీ చైతన్య బస్సులు వెంటనే విద్యార్థుల ప్రాణాలతో చెలగాట వాడుతున్న శ్రీ చైతన్య బస్సులు వెంటనే రావాలి. టీటీఓ గారు వెంటనే రావాలి. టీటీఓ గారు వెంటనే రావాలి. టీటీఓ గారు వెంటనే